అనేది బాహాటంగా చెప్తున్నారు బయటికి. ఏం చెప్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రోజు మాట మీద ఉన్నారండి. ముఖ్యమంత్రిగా లేని రోజు మాట మీద లేడు. ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన మాట మీద తను నిలబడడం లేదు. హ్మ్. ఏదైనా ఒక నాయకుడికి ఒక విశ్వసనీయత, ఒక శాంటిటీ అనేటువంటిది ఉంటుంది. అది కోల్పోయినటువంటి వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నాడు. హ్మ్. సరే, ఓకే. ఇవాళ అరికెపూడి గాంధీ గారు ప్రజలందరూ చూసిండ్రు. మీడియా సాక్షిగా ఇదే రేవంత్ రెడ్డి గారు పుష్పగుచ్చం తీసుకొని శాల్వా కప్పి రేవంత్ రెడ్డి గారికి ఆయన చేతులతోని కాంగ్రెస్ పార్టీ కండువా వేయించుకున్నాడు. అవును. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నేను అఫీషియల్ గా చేరిన అంటే ఇప్పుడు ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హైకోర్టు గింత ఈ స్పీకర్ గారికి మీరు తేల్స్తారా, నన్ను తేల్చమంటారా అని గింత అనకపోయి ఉంటే హ్మ్. ఇవాళ ఇది ఇంత రచ్చ వచ్చేది కాదు. ఇవాళ గాంధీ గారికి ఏమైందంటే కుడిదిలో పడ్డ ఎలకలాగా ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటి పరిస్థితి అవును. ఏర్పడింది. నేను హ్మ్. బీఆర్ఎస్ పార్టీ అంటేనేమో నాకు ఈ పిఎస్సి చైర్మన్ పదవి కొనసాగుతుంది. లేదు, హ్మ్. నేను కాంగ్రెస్ పార్టీ అంటేనేమో నన్ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసలు కూర్చొనివ్వరు, నిలబడనివ్వరు అనేటువంటి అర్థమైపోయింది. ఇలా అవును. కౌశిక్ చేసినటువంటి మాటలు ఏంటండి? కౌశిక్ ఏమడిగిండు మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఆయన మాట్లాడినప్పుడు అయితే ఇదే అన్నాడు. హ్మ్. బ్రదర్ అరకెపూడి గాంధీ గారు, మీరు నా సహచర ఎమ్మెల్యేనే, మిమ్మల్ని ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు బీఆర్ఎస్ పార్టీనే అయితే నేను స్వతహాగా మీ ఇంటికి వస్తా, నీతో పాటు భోజనం చేస్తా, మన పార్టీ కండువా కప్తా, తీసుకొని వచ్చి భవన్ లో టిఆర్ఎస్ భవన్ లో బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టించి మన కేసీఆర్ గారిని కల్పిస్తా అన్నాడు. హ్మ్. సో ఈ విషయం చిలికి చిలికి గాలివానగా మారి ఇద్దరి మధ్యలో వ్యక్తిగత విమర్శలకు పోయి వాళ్ళ రాష్ట్రంలో ఒక ఎప్పుడూ లేని విధంగా ఒక ఫ్యాక్షన్ కల్చర్ లాగా వాహనాల్లో వందలాది మందిని తీసుకొని పోయి ఆయన ఇంటి మీద దాడి చేయడం, ఆ దాడి సంఘటన మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు చూడండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి శ్రీకాంత్ గారు హ్మ్. రాష్ట్రంలో దాడుల కల్చర్ కొనసాగుతా ఉంది. మొట్టమొదటిసారిగా హరీష్ రావు గారి ఇంటి పైన అర్ధరాత్రి క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులే. హ్మ్. ఆ తర్వాత మేము ఖమ్మం జిల్లాలో పాపం వరద బాధితులను పరామర్శిస్తుంటే స్వయంగా ఎమ్మెల్యేలను చూడకుండా ఎమ్మెల్యేల వాహనం పైన రాళ్ల దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ. హ్మ్. ఇవాళ నేడు స్పష్టంగా హైదరాబాద్ మహానగరంలో హైదరాబాద్ కున్నటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ ని దిగజారుస్తూ ఇవాళ స్వయంగా ఎమ్మెల్యే గారి ఇంటి పైన కోడిగుడ్లు, టమాటాలు, రాడ్లతో దాడులు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చెప్పు చేతుల్లో తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని పోలీసుల కాన్వాయ్ ఇచ్చి ఆయనని ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇంటికి పంపించినట్టుగా కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా స్పష్టంగా చూసిండ్రు. హ్మ్. మేము ఏమంటా ఉన్నామంటే ముఖ్యమంత్రి గారికి డైవర్ట్ పాలిటిక్స్ అంటే ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 13 హామీలను పక్కన నెట్టడం కోసం, వాటి ఇష్యూనే ఎవరు మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు అనే ఉద్దేశంతో హైడ్రాని తీసుకొచ్చాడు. ఇవాళ హైడ్రా అటుకెక్కింది. దాన్ని 3 జోన్లు చేస్తా, 4 జోన్లు చేస్తా, దానికి కమిషన్ చేస్తా. ఇవాళ హైకోర్టు చాలా స్పష్టంగా హైడ్రా యొక్క విధి విధానాలను ప్రశ్నిస్తా ఉంది కదా. అవును. హైడ్రాకు ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, దానికి ఉన్న రైట్స్ ఏంది, జిఓఎంఎస్ నంబర్ 19 అనుకున్నటువంటి శాచిటీ ఏంటి అనేటువంటి చాలా స్పష్టంగా ప్రశ్నించింది. రెండోది, హైడ్రా అయిపోయింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలతోని ఇంత భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఏముందండి? హ్మ్. కౌశిక్ సరే, నిజంగా చెప్పాలంటే కౌశిక్ కొంత బాధ్యతారహితంగా మాట్లాడిన మాట ఎవరమైనా మాట్లాడాల్సిందే. మహిళల విషయంలో కించపరిచే విధంగా మాట్లాడిండు, గాజులు చూయించుడు, చీర చూయించుడు. దాన్ని ఎవ్వరం కూడా మీడియా సాక్షిగా యాక్సెప్ట్ చేయాల్సిన పని లేదు. మహిళలను మనం గౌరవించుకునే సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళమే, అది తప్పే 100%. హ్మ్. కానీ గాంధీ గారు ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు, 3 టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచాడు, 2 టైమ్స్ కేసీఆర్ గారి అవకాశం ఇచ్చారు, ఒకసారి విప్ గా కూడా అవకాశం ఇచ్చాం మేము 2వ టర్మ్ లో. సో ఆయన ఏమన్నాడు, స్వయంగా ఆయనే ప్రకటించిండు, నేను కేసీఆర్ గారు వచ్చి నాకు కండవా కప్తే కప్పుకుంటా, కేటీఆర్ గారు యాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వచ్చి కప్తే నేను కప్పుకుంటా, ఎస్ నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్తాను. ముఖ్యమంత్రి స్వయంగా ఒక మీడియా చిట్ చాట్ లో కూడా గాంధీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాబట్టే మేము పిఎస్సి చైర్మన్ ఇచ్చినామని చెప్తా ఉన్నాడు. ఇంకేం కావాలండి? ఇవాళ గాంధీ